ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సమీర ఫోన్ చేస్తుందేంటి? శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పడానికా? సమీరా? అనన్య, దర్శన్ నన్ను చూసేశాడు. ఏంటి సమీరా, ఏం చెప్తున్నావు నువ్వు? దర్శన్ నేను చూడవేంటి? అవును అనన్య, అసలు ఇలా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సమీరా, అసలు నువ్వెక్కడున్నావు? దర్శన్ నేను ఎక్కడ చూశాడు? ఈ రోజు శ్రీరామనవమి కదా అని దర్శన్ బాగుండాలని మొక్కుకోవడానికి రామాలయానికి వచ్చాను అనన్య. అయ్యో సమీరా, నీకేమైనా పిచ్చా వెర్రా? నేను నీకు చెప్పిందేంటి, నువ్వు చేస్తుందేంటి? నిన్ను బయటికి రావద్దు, దర్శన్ గంట పడద్దు అంటే తన దృష్టిలో ఇప్పుడు నువ్వు చచ్చిపోయావని భగవద్గీతలో ఘంటసాల రేంజ్లో నీకు చెప్తే ఆ మాటని ఇంత లైట్ తీసుకుంటావేంటి? ఒక్క 1 వీక్ నువ్వు హౌస్ అరెస్ట్ అయి ఉండలేకపోయావా? నువ్వు చచ్చిపోవటానికి కారణం శరణ్య అని దర్శన్ నమ్మేశాడు కాబట్టి ఆ మొగుడు పెళ్లాల మధ్య దూరం పెరగటానికి బలమైన కంటెంట్ దొరికింది. ఇప్పుడు ఆ కంటెంట్ ని నువ్వే నాశనం చేసేటట్టున్నావు. సారీ అనన్య, ఇలా అవుతుందని నేను అస్సలు అనుకోలేదని చెప్తున్నాను కదా. అనుకోవాలి, ఒకరిని నమ్మించాలి, నాటకాలు ఆడాలి అనుకున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. చూడు సమీరా, నేనిలా మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకు. నేనిదంతా చేస్తుంది నీ జీవితం కోసమే. నువ్వు దర్శన్ కలకాలం హ్యాపీగా బతకటం కోసం. ఐ నో అనన్య, యాక్చువల్ గా దర్శన్ నన్ను చూశాడని చెప్పాను కదా, కానీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే నేను దర్శన్ కి కనిపించకుండా హైడ్ అయిపోయాను. ఆ తర్వాత తనకేమీ నేను కనిపించలేదు. సరే అయితే ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండు. దర్శన్ శరణ్య మధ్య ఉన్న గ్యాప్ ఆల్రెడీ పాకానికొచ్చింది. అతి తొందరలోనే విషయం విడాకుల వరకు వచ్చేస్తుంది. వన్స్ వాళ్ళు విడిపోయారంటే ఆ తర్వాత నీ లైఫ్ ని దర్శన్తో ఎలా సెట్ చేయాలో నేను చూసుకుంటాను. సరేనా? జరిగిందైతే జరిగిపోయింది. వెంటనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎవర్ని త్వరగా వెళ్ళిపో అని చెప్తున్నావు? ఎవరిని అంటే ఎవరినో అంటే మా ఫ్రెండ్ అత్తయ్య గారు. నేనిక్కడ గుడి దగ్గర ఉన్నానని వస్తాను అంది. కానీ సీతారాముల కళ్యాణం జరిపించేసి మేం వెళ్ళిపోతున్నాం, ఈ ఎండలో ఎందుకు రావడమని ఇంటికి వెళ్ళిపో అని చెప్తున్నాను అంతే. ఈ మాట కూడా అబద్ధమేనని నీ మొహం చూస్తుంటేనే తెలిసిపోతోంది. అనన్య, నువ్వేదో పెద్ద విషయాన్నే దాచిపెడుతున్నావు. ఆ చెమటలు, నీ టెన్షన్ చూస్తేనే అర్థమైపోతోంది. అత్తయ్య గారు, సమ్మర్ అన్నాక స్వెట్ ఉండదా? బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి కొంచెం నీరసం వల్ల బాడీ షివరింగ్ ఉండదా? ఆ మాత్రానికే ఏదేదో ఊహించుకుంటారెందుకు? నేను ఏ విషయాన్ని నా మనసుకి క్లారిటీ లేకుండా ఊహించుకోనన్య. శరణ్య విషయంలో కుట్ర కుతంత్రాల్లో భాగమే నీలో ఈ టెన్షన్కి కారణం. ఇదే వాస్తవం. నువ్వు ఎన్ని కథలల్లినా, ఎన్ని డ్రామాలు చేసినా ఏది నీ ముఖంలో దాచలేవనన్యా. అది నాకు క్లియర్గా తెలిసిపోతోంది. ఎందుకంటే మంచి ఎక్స్ప్రెసివ్ ఫేస్ కదా నీది. చూడు,
నీ చెల్లెలికి నువ్వు అన్యాయం చెయ్యడానికి నువ్వెన్ని క్షుద్ర ప్రయత్నాలు చేసినా అది ఆదిలోనే ముగిసిపోతుంది. ఎందుకంటే నా కోడలి వెనక కొండంత అండగా నేనున్నానని మర్చిపోవద్దు. దర్శన్ శరణ్యలని విడగొట్టడానికి నువ్వు చేసే ప్రయత్నాలన్నీ ఎలా తిప్పి కొడతానో చెప్పడానికే ఈరోజు వాళ్ళిద్దరి చేత కళ్యాణం జరిపించి నీకు శాంపిల్ ఎలా ఉంటుందో చూపించాను. ఇక ముందు నేనేంటో ఏం చేస్తానో ఊహించలేవు. ఆనంద భైరవి, నువ్వు నాతో ఎన్ని ఛాలెంజ్లు విసిరినా దర్శన్ శరణ్యలను విడగొట్టే వరకు నా పట్టు విడిచేదే లేదు. నేనేంటో చూపిస్తాను. దర్శన్, అది సమీరా, నువ్వు బతికే ఉన్నావా? అసలు ఏం జరుగుతోంది? దర్శన్, అది ఎందుకు ఈ నాటకం? చచ్చిపోయినట్టు ఎందుకు ఈ నాటకం ఆడవు నువ్వు? ఎందుకు నాతో ఆటలాడుతూ ఇలా పారిపోతున్నావు? ఎందుకు ఇదంతా? ఎందుకు నాతో ఈ చావు నాటకం? మాట్లాడు, మాట్లాడు. నువ్వు చనిపోయావని తెలిసినప్పటి నుంచి నేనెలా బతుకుతున్నానో ఏమైపోతున్నానో నీకేమైనా తెలుసా? ప్రేమ పిచ్చితో నాలో నేను ఎంత చిత్రవద అనుభవిస్తున్నానో, నా గుండె ఎంత ఛిద్రమైపోయిందో అది నాకు మాత్రమే తెలుసు. నేనింత నరకం చూస్తుంటే నువ్వు నాతో డ్రామాలాడుతూ నన్ను ఇంకా ఇంకా పిచ్చోని చేయాలని చూస్తున్నావా? దర్శన్ ప్లీజ్ అలా అనుకో. ఏయ్, అలా అనకు ఏంటి? కాదా? లేకపోతే మరి నాటకాలన్నీ ఎందుకు? చెప్పు, ఎందుకు నువ్వు చనిపోయావని నమ్మించాల్సి వచ్చింది? ఎవరు నీతో ఈ నాటకాన్ని ఆడించారు? ఎవరిదంతా చేయించారు? చెప్పు సమీరా, మర్యాదగా చెప్తావా లేదా? లేదు దర్శన్, నాతో ఎవరు ఇలా చేయమని చెప్పలేదు. నీ కోసమే నేను చేయాల్సి వచ్చింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.